కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. రైతులకు, ప్రజలకు, యువకులకు, మహిళలకు మోచేతికి బెల్లం పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదని, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ డూప్లికేట్ పార్టీ అని ఆరోపించారు. ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ అని అన్నారు. ఇప్పుడు రైతులు ఎవరన్నారు? థ్యాంక్ యూ తమ్ముడు. రైతు రుణమాఫీ డబ్బులు ఏవి తెచ్చినాయో 7,500 కోట్లు, అది కేవలం మన రైతు బంధు ప్రజలవి. ఎన్ని చేసిన కేసీఆర్ మీకు కరెంటు దిక్కు లేదు, ఇప్పుడు రైతు బీమా పరిస్థితి లేదు, ఇలా రుణమాఫీ లేదు, రైతు బంధు దిక్కు లేదు. ఇంత దరిద్రమైన ప్రభుత్వం దేశం ఎక్కడికి లేదు. అప్పటి కాంగ్రెస్ కాదు, ఇది డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది. ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలిస్తుంది డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాదు. కేసీఆర్ గారు మాత్రమే ఈ రాష్ట్రం శ్రీరామ రక్ష. ప్రజలకు నమస్కారం. మాకు కాంగ్రెస్ చేసిన మోసం ఏంది? కొందరికి కాపులోని ఇచ్చిండు, కొందరికి ఇయ్యలేడు. మేము బెంకు చుట్టూ 10 చుట్టూ తిరుగుతున్నాం, కానీ మాకేం దొరుకుతుంది. ఇక రాలేదంటుండ్రు, పక్కతో ఎప్పుడు చూసినా రాలేదంటుండ్రు. ఇక్కడ గోపాల్ సార్ తడివైనా మేము రాంది మేమేం చేయాలంటారు సార్. చాలా మందికి రాలేవు మా ఊర్లో, మరి ఎందుకొరకు రాలేవు, ఏం కథ మాకు అర్థం కాక వచ్చింది. రైతు రుణమాఫీ డబ్బులు ఏవి తెచ్చినాయో 7,500 కోట్లు, అది కేవలం మన రైతు బంధు ప్రజలవి. ఎన్ని చేసిన కేసీఆర్ మీకు